హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్‌స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకు తెలంగాణ స్టైల్‌లో బొమ్మిడాయిలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఈ బొమ్మిడాయిలు టమాటా కర్రీ కోసం ముందుగా మనం ఒక ప్యాన్‌లో బొమ్మిడాయిలను వేయించుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఒక గిన్నెలో కొన్ని నీళ్లు మరగబెట్టుకోండి. దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న బొమ్మిడాయలను వేసుకోండి. ఈ వేడి నీటిలో బొమ్మిడాయలు వేయటం వల్ల ఈ బొమ్మిడాయల్లో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే పోతుందండి. తర్వాత ఈ వేడి నీటిలో వేసిన బొమ్మిడాయలని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మరొక ప్యాన్‌లో బొమ్మిడాయలకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఓకేనా? ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గటానికి మీరు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొమ్మిడాయల్ని ఈ ఆయిల్‌లో వేసుకోండి. ఓకేనా? ఈ ఆయిల్‌లో బొమ్మిడాయలు వేయించుకోవటం వల్ల బొమ్మిడాయలు చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఆయిల్‌లో బాగా మగ్గిపోవాలి. మనం వేడి నీటిలో వేసాం కాబట్టి ఇవి త్వరగానే మగ్గిపోతాయండి. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఓకేనా? తర్వాత మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లోకి టమాటా కూడా వేసుకోండి. టమాటాలు 4 తీసుకోండి, సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసేయండి. ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. నెక్స్ట్ దీంట్లోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అంతే అండి, బొమ్మిడాయలు టమాటా కర్రీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.